నా పేరు శ్రీనివాస్ రెడ్డి. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నేను బిజినెస్ చేస్తుంటాను. నేను మేజర్‌గా స్నోబెల్ కమ్యూనిటీకి అప్రోచ్ అవ్వడానికి 3 ప్రధాన కారణాలున్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి నాకు హార్మోన్స్ అబ్నార్మల్. సెకండ్ వన్ బీపీ అబ్నార్మల్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి వెయిట్. సో, నాకు ఈ హార్మోన్స్ అబ్నార్మల్ ఆల్‌మోస్ట్ నేను ఒక 4 ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నాను. దాంట్లో మనకొక ఏసీటీహెచ్ అనే టెస్ట్ ఉంటుంది. అది నార్మల్ రేంజ్ వచ్చేసి 13-70. సో, నాకెప్పుడు టెస్ట్ చేసినా గూడా అది 1300 ఉండేది. సో, ఎన్ని టాబ్లెట్స్ వాడినా గూడా అది లీస్ట్ 700 కంటే ఇంకెప్పుడు తగ్గలేదు. సో, నేను స్నోబెల్ కమ్యూనిటీకి అయిన తర్వాత కోచ్ అడ్వైస్ గారితోటి మనకు తీసుకునే న్యూట్రిలైట్ ప్రొడక్ట్స్ నుంచి సో, నాకొక 40 డేస్‌లోనే నాకు రీసెంట్‌గా టెస్ట్ చేపిస్తే అది నార్మల్ రేంజ్‌లో వచ్చిందండి. అరౌండ్ 60. సో, నాకప్పుడు టాబ్లెట్ గూడా 30 ఎంజీ ఉండే టాబ్లెట్ ఇప్పుడు అది 10 ఎంజీకొచ్చేసింది. సో, దాంతో పాటు నాకు మేజర్‌గా ఏమయ్యేదంటే ఆ టాబ్లెట్ వల్ల నాకు బీపీ అబ్నార్మల్ అయ్యేది. సో, డాక్టర్ ఏం చెప్పారంటే ఈ ఎంజీ తగ్గిస్తే మనకు బీపీ ఆటోమేటిక్‌గా తగ్గుతుందని. కానీ అది ఒకవేళ ఆహ్, ఎంజీ తగ్గిస్తే నాకు ఏసీటీహెచ్ ఆ రేంజ్ పెరిగేది. 1000, 1200, 1300 అయ్యేది. సో, 70 ఉండాల్సింది 1300 ఉంటే నాలో అంటే మూడ్ చేంజ్ అవ్వడము, తర్వాత చాలా చిరాకుగా ఉండడం, లేదంటే కంప్లీట్ మగతగా అంటే ఎప్పుడు చూసినా కూడా స్లీపింగ్ మూడ్‌లో ఉండేది మైండ్. సో, అది మేజర్‌గా తగ్గింది. దాని గురించి అంటే నేను పర్సనల్‌గా నా బాడీ ఎక్స్‌పీరియన్స్ చేసింది కాబట్టి రియల్లీ ఐయామ్ ఎమోషనల్. సో, అది ఒకటి సెట్ అయిపోయిందండి. సెకండ్ వన్ బీపీ ఏందంటే అది ఒక హార్మోన్స్ అబ్నార్మల్ నుంచి నేను ఎప్పుడైతే బయటపడ్డానో సో, నాకు బీపీ కూడా యాజ్ యూజువల్‌గా తగ్గిపోయింది. సో, నాకిప్పుడు బీపీ టాబ్లెట్ కూడా లేదు లాస్ట్ ఒక 30 డేస్ నుంచి. సో, నేను వెయిట్ వచ్చేసి నేను స్ట్రగల్ కమ్యూనిటీ స్టార్ట్ అయినప్పుడు అప్రోచ్ అయినప్పుడు నా వెయిట్ వచ్చేసి 82 అండి. ప్రెజెంట్ 72.5 అంటే 9.5 కేజీస్ ఈ 45 డేస్‌లో తగ్గాను. సో, ఈ 45 డేస్‌లో ఇలా తగ్గడానికి మెయిన్ రీజన్ ఏందంటే, మనకి మెంటర్స్ ఏదైతే చెప్తున్నారో అదే చేశామండి. సో, ఆహ్, ఈ అంటే మనం ఏది విన్నామో అదే చేశాం. దానికి మించి ఇంకేది చేయలేదు. ఏది యాడ్ చేయలేదు. సో, అది రియల్‌గా నా బాడీ నేనిప్పుడు చూసుకుంటే నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఒక లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఎన్నో సార్లు ట్రై చేశాను. ఎన్ని సార్లు ట్రై చేసినా గూడా ఒక 3 కేజీస్ మాత్రమే తగ్గేవాడిని. దాని తర్వాత ఏదో ఒక ప్రాబ్లమ్ వచ్చేది. బ్యాక్ పెయిన్ రావడం, నీ పెయిన్ రావడం, లేదంటే అప్పటికి ఇంకా నీరసం రావడం. అంటే ఈ వర్కౌట్స్ చేయడం వల్ల. సో, దాంతో ఆపేసేవాళ్ళం. మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వడం. సో, ఇప్పుడేమైంది అంటే ఈ 9 కేజీస్ తగ్గినా గూడా నాకు ఈ రోజు గూడా ఏ ప్రాబ్లమ్ లేదు. అంటే నీ పెయిన్స్ రావడం గానీ, లేకుంటే బ్యాక్ పెయిన్ రావడం గానీ, అలసట రావడం గానీ. సో, ఈ న్యూట్రిలైట్ సప్లిమెంట్స్ తోటి నాకు ఈ సపోర్ట్ దొరికి నేను తగ్గగలిగాను. నేను కాన్ఫిడెంట్‌గా ఇంకొకటి చెప్తున్నానండి. నేను ఇంకొక 10 కేజీస్ ఈ 45 డేస్‌లో ఇంకో 10 కేజీస్ నేను రెడ్యూస్ అవుతాను. సో, నాది నేను పెట్టుకున్న ఛాలెంజ్ నేను రీచ్ అవుతాను. సో, ఈ 3తో పాటు నాకు బిజినెస్‌లో మేజర్ వచ్చేసి ఏందంటే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 9 వరకి కంటిన్యూ‌గా ఫోన్స్ వస్తూనే ఉంటాయి. సో, మేము ఫస్ట్ కాల్ ఎలా మాట్లాడాలో లాస్ట్ కాల్ అలాగే మాట్లాడాలి. అంటే మా దాంట్లో మేము పెట్టుకున్న రూల్ అండి. సో, అప్పుడు ఇంతకుముందు ఏందంటే నటించేవాళ్ళం. అలా అంటే కూల్‌గా మాట్లాడడానికి జస్ట్ నటించేవాళ్ళం. ఇప్పుడు ఈ యోగా చేయడం వల్ల, ప్రాణాయామం చేయడం వల్ల మా కోచ్ చెప్పడం వల్ల మనం ఎలా ఉండాలి, మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ జస్ట్ మనం అడాప్ట్ చేసుకుంటే సో, అది ఒక జీవన విధానం అయిపోయిందండి. ఇంతకుముందు ఏదైనా ఒక చిన్న సమస్యొస్తే, ఆ సమస్యని మేమెలా జూసేవాళ్ళంటే, నేను చీమలాగా అనిపిస్తే, అది ఎలిఫెంట్‌లాగా అనిపిచ్చేది. బట్ ఇప్పుడు ఈ 45 డేస్ తర్వాత ఎంత పెద్ద ఇష్యూ ఒచ్చినా గూడా, అది ఆ సమస్య నాకు ఆ ప్రాబ్లమ్ ఒక చీమలాగా అనిపిస్తే, నేను ఎలిఫెంట్‌లాగా అయిపోతున్నాను. సో, ఇది అంటే నేను అబ్జర్వ్ చేసిన దానికంటే గూడా, మా కొలీగ్స్ అంటుంటారు ఎప్పుడు, "సార్ మీరు మారిపోయారు, మీరు మారిపోయారు." ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది. పోసాని కృష్ణమురళి గారంటారు, "సార్ మీరు మారిపోయారని." సో, మా కొలీగ్స్ రోజు ఒకసారి అంటుంటే నాకసలు చాలా సంతోషం అనిపిస్తుంది. సో, ఫైనల్‌గా స్నోబెల్ కమ్యూనిటీ గురించి అంటే ఒక సింపుల్ షార్ట్‌కట్‌లో చెప్పాలంటే, మనకు ఒక చిన్న మొబైల్ ఎప్పటికప్పుడు ఒక 3 మంత్స్‌కో లేకుంటే ఎప్పటికప్పుడు ఏందంటే మనకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసుకోవడానికి నోటిఫికేషన్స్ వస్తుంటాయి. రిమైండర్స్ వస్తూ ఉంటాయి. సో, ఈ స్నోబెల్ కమ్యూనిటీ గూడా మనకి అంటే ఎన్నో డికేడ్స్ నుంచి మనం ఎలాంటి చేంజెస్ చెయ్యము. బట్ స్నోబెల్ కమ్యూనిటీ ఏందంటే మనకొక రిమైండర్ ఇస్తుందండి. ఆహ్, మీ మీకున్న సాఫ్ట్‌వేర్ మీరు అప్‌డేట్ జేసుకోండి అని జెప్పి. సో, రియల్‌గా అంటే అది మనలో ఉన్న వైరస్‌ని తీసేసి మనకి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇవ్వడం వల్ల ఈ ఈ పాసిబిలిటీస్ అన్నీ జరుగుతున్నాయి. సో, థాంక్ యూ అండి. థాంక్ యూ.